నమస్కారం. చాలా సీరియస్‌గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి, ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఇక నాకు సినిమాలే అవసరం లేదు. నేను సినిమాలు చెయ్యను. కేవలం నేను అంటే డబ్బులు సంపాదించుకోవడానికి, పార్టీని ముందుకు నడిపించుకోవడానికి మాత్రం సినిమాలు చేస్తాను. నాకు రాజకీయాలంటే ఇష్టం, ప్రజా సేవ ఇష్టం అని చెప్పిన పవన్ కళ్యాణ్ సడెన్‌గా ఎందుకు యూటర్న్ తీసుకొని మరి 'హరిహర వీరమల్లు' మరి తాజాగా 'ఓజీ' చిత్రం రిలీజ్‌కుంది. రేపే సినిమా అది విడుదల. మరి పవన్ కళ్యాణ్ కూడా నాకు సినిమాలంటే ప్రేమ, సినిమాలంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏమో మారిపోయాడా మొత్తం? మారిపోయాడు అనడానికి అవకాశం కాదు గానండి. ఒక నటుడు. ఆయన రాజకీయ నాయకుడు కాకముందు ఒక మంచి నటుడు. తెలుగు చిత్రసీమలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపడతారు. ఆయన మంచి నటుడు. నటుడుగా సినిమాలో నటించడం తప్పు కాదు. ఎందుకంటే గతంలో ఎన్జీ రామచంద్రన్ గారు కానీ, అటు హేమమాలిని గారు కానీ, ఇటు ఎన్టీ రామారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా సినిమాలు చేశారు. సినిమాలు చేయటం తప్పు కాదు. అభిరుచులు వేరు, ఆశయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఏంటంటే మంచి సమాజాన్ని నిర్మిస్తాను, మంచి పరిపాలన అందిస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాను, చెడును దూరం చేస్తాను, మంచిని దగ్గర చేస్తాను అని వారాహి అనే అమ్మవారి పేరు మీద వాహనం మీద తిరిగి ప్రజల్ని చైతన్యపరచి గొప్ప నాయకుడు అనిపించుకొని 100% సీట్లు సంపాదించుకున్నారు. అది ఘన విజయం. కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాలు చేయండి, మీ అభిమానులు కోరుతున్నారు, చూడండి, చెయ్యండి. కానీ మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లొట్టుగు లొసుగులు, తప్పుల్ని ప్రజలు గమనిస్తున్నారని కూడా చెప్పండి. ఈ బాధ్యత మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాల్లో మంచి ఎంత జరుగుతున్నా చెడు 10% ఉన్నా ప్రజలు పట్టించుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా నమ్మకాలు ఉన్నాయి. అలాగని చంద్రబాబు నాయుడు మీద లేదని కాదండి. కానీ పవన్ కళ్యాణ్ యువ నాయకుడు, జనసేన నాయకుడు, జన సైనికులు కూడా గొప్పవారే. కానీ పరిపాలనా విభాగంలో ఎటువంటి లోటుపాట్లు జరిగినా ఆ శిక్షకి పవన్ కళ్యాణ్ గారు తప్పించుకోలేరు, చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే ఇంతవరకు రామారావు గారు నాకు తిరగలేదు అనుకున్నారు. ఆయన ఏమయ్యారు తెలుసు కదా. అలాగే జయలలిత గారు ఏమయ్యారు. కాబట్టి ప్రజలు దేవుళ్ళు, ప్రజా సమాజం, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, ప్రజా కోరిక ఇవి గమనించి మీరు ఎంత గొప్ప నటుడైనా కావచ్చు. అంటే మీకు కూడా ఆస్కార్ అవార్డు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ప్రజా పరిపాలనలో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దయచేసి గొప్ప నాయకుడిగా రాబోయే కాలంలో ఎదిగే శక్తి మీకు ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మసులుకోండి. మీరు ఎదగాలని కోరుకుంటున్నాము. మీరు మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. అది మా నమ్మకం. అయితే సార్, ఇక్కడ 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేలాదిగా అభిమానులు, జనసేన మొత్తం మీద ఆయన అభిమాన ఫ్యాన్ చాలామంది భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. భారీ వర్షం, వర్షం పడుతుండగా కూడా మరి పవన్ కళ్యాణ్ టీంకు అందరూ ఆ సినిమాకు సంబంధించిన టీం వచ్చేసి గొడుగులు పట్టారు వాళ్ళకి. కానీ అభిమానులు మరి ఆ స్టేడియంలో మొత్తం తడుస్తూ ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ అంటే ఒరిజినల్ కత్తి, కటార్ అంటారు దాన్ని, ఆ ఒరిజినల్ కత్తి పట్టుకుని ఆ కత్తి తిప్పుతూ డైలాగులు చెప్తూ మొత్తం మీద మాట్లాడాడు. నాకు సినిమాలంటే ప్రేమ ఇదని చెప్పేసి. దీని మీద కూడా అంటే కాంట్రవర్సీ, అంటే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే కత్తి తిప్పడం మీద, ఆ కత్తి వెనక ఉన్న ఒక సెక్యూరిటీకి తగిలేదట, కొంత అయితే ప్రాణాలు పోయేదట. దాని గురించి చర్చ జరుగుతుంది. మరి ఆ కత్తి తిప్పడం అవన్నీ అవసరమా పవన్ కళ్యాణ్ కానీ చర్చ కూడా జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, ఇది సినిమా అభిమానం కంటే, సినిమా నటుడి మీద ఉన్న అభిమానం కంటే పిచ్చి అంటారు దీన్ని. పరిభాషలో చెప్పాలంటే సినిమా పిచ్చి. అంత వర్షంలో కూడా ప్రజలు నిలబడ్డారు. అందుకే మేము ప్రసంగించామనొచ్చు మీరు. కానీ అంత వర్షంలో నిలబెట్టి మీరు కత్తి తిప్పాల్సిన అవసరం లేదు. అది కామన్ పీపుల్ చాలామంది దాన్ని విమర్శించారు. అంత వర్షం పడుతున్న కొద్ది అభిమానం వెళ్ళలేదు కాబట్టి మేము మాట్లాడాము, మేము ప్రోగ్రాం క్యాన్సిల్ చేయలేకపోయాము అని మీరు సమాధానం పడవచ్చు, సమాధానం చెప్పొచ్చు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరికి ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత కూడా మీకే. కాబట్టి మనం ఒక ఇన్సిడెంట్ చూసాం కదా, పుష్ప ఇన్సిడెంట్ చూసాం. దేశం అంతా గగ్గోలెత్తిపోయింది.
మొన్న వర్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఈవెంట్ వెనుక ఎవరెవరు ఏమయ్యారో ఎవరు తెలుసు. నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలు నిర్మించేటప్పుడు, దాన్ని పురమాయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆవేశంగా మాట్లాడాలి, ఎక్కడ ఆవేశంగా మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అతనికి తెలిసినంత మరొకరు తెలియదు. నా అభిప్రాయం ప్రకారం నేను నిన్నాళ్ళు బట్టి చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని. మొదటి సినిమా కాడి నుంచి మొన్న వచ్చినటువంటి వీరమల్లు సినిమా వరకు కూడా నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ తగ్గలో తెలిసినవాడు, ఎక్కడ నెగ్గలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇలాంటి ఈవెంట్లు ఇట్లాగా సభాముఖంగా, ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడకపోతే జనం చప్పట్లు కొట్టరనుకున్నారో ఏమో కానీ, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మామూలుగా మాట్లాడిన కూడా ప్రజలు చప్పట్లు కొడతారు. ఎప్పుడో తెలుసా? మంచి సినిమా తీశారు, ఓకే, మంచి పరిపాలన కూడా దృష్టి పెట్టండి. ఉప ముఖ్యమంత్రి మీరు ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయని రిపోర్ట్లు ఉన్నాయి. అలాంటి పరిపాలన మీద దృష్టి పెట్టి ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు. సరే, ఇంకొకటి అంటే బెనిఫిట్ షోలు ఇంతకుముందు పుష్ప ఈవెంట్ జరిగినప్పుడు సంధ్యా థియేటర్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే దీనిపైన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ఆవేశంగా ఊగిపోతూ ఇప్పటి నుండి తెలంగాణలో అసలు బెనిఫిట్ షోలు ఉండనేమో, పర్మిషనే ఇవ్వమని చెప్పాడు. కానీ మరి ఏదైతే మరి ఓజీ సినిమాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, టికెట్ రేటు కూడా జిఎస్టీతో కలిపి 800 రూపాయలు పెట్టారు. ఏపీలోనేమో జిఎస్టీతో కలిపి 1000 రూపాయలు పెట్టాడు. మరి బెనిఫిట్ షోల వల్ల మరి సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి దీన్ని ఒక దోపిడీగా అభివర్ణిస్తున్నారు. కరెక్ట్ అండి. కానీ అసెంబ్లీలో పుష్ప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏ సినిమా రిలీజ్ అయినా, ఎవరి సినిమా రిలీజ్ అయినా ఇట్లా రేట్లు పెంచే పద్ధతిని మేము స్వస్తి చెబుతున్నామని ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా కూడా వీరమల్లో కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఏపీలో కూడా ఉప ముఖ్యమంత్రి అని పర్మిషన్ ఇచ్చారు, 1000 రూపాయలు. లేకపోతే ఒక గొప్ప సినిమాని ఇచ్చారు. అసలు సినిమాలకు రేట్లు ఎందుకు పెంచాలి? మీ సినిమా బాగుంటే ప్రజలు తండోపు-తండాలుగా వస్తారు. ఈ మధ్య ఎన్నో చిన్న చిత్రాలు రిలీజ్ అయ్యాయి, వాటి సూపర్ సక్సెస్. మిరాయి అనే చిన్న సినిమా వచ్చింది సార్, అంత 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. బెనిఫిట్ షో లేదు, తర్వాత వచ్చేసి టికెట్ రేట్లు పెంచలేదు, కానీ 100 కోట్ల క్లబ్లో ఆ సినిమా చేరింది. అంతేకాదు, మొన్న రిలీజ్ అయిన కోర్టు సినిమా, అందులో గొప్పగా తెలిసిన నటులు ఎవరు లేరు, ఒక శివాజీ గారు తప్ప, ఆ ప్రియదర్శిని తప్ప. కానీ ఆ సినిమా నిర్మాణం, ఆ సినిమా దర్శకత్వం, ఆ సినిమా స్టోరీ, ఆ సినిమా స్క్రీన్ ప్లే ప్రజల్ని థియేటర్లకు పరిగెట్టించింది. కాబట్టి సినిమాలకి రేట్లు పెంచడం అనేది కామన్గా జరుగుతున్నది. కొత్త సినిమాలకు 1000 రూపాయలు పెట్టి అభిమానం పేరుతో ఒక రకంగా అది దోచుకోవడమే. నా అభిప్రాయం ప్రకారంగా ఈ విషయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మా అభిమాన సినిమా మేము చూడొద్దా, 2000 పెడతాం, 3000 పెడతాం అనడం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదు. భవిష్యత్తులోనైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉన్న టికెట్లు ఉన్నట్టు అమ్ముకోండి. సినిమా బాగుంటే ప్రజలు మీకు ఏమీ చెప్పక్కర్లేదు. సినిమా బాగుంటే జనం ఆనపడికి వస్తారు. మనం అలాంటి సినిమాలు ఎన్నో చూసాం. సినిమా బాగుంటే జస్ట్ మౌత్ టాక్, ప్రేక్షకుడు మౌత్ టాక్ వల్లనే సినిమాలు ఆడుతాయి. ప్రమోషన్స్ వల్ల, పత్రికలు చేస్తున్నటువంటి ప్రకటనల వల్ల, మీరు టీవీలో చూపిస్తున్నటువంటి తాలూకా విశ్లేషణ వల్ల జనం పబ్లిక్ రారు థియేటర్కి. సినిమా బాగుంటే ప్రజలే వాళ్ళకి చెప్పుకొని వస్తారు. కాబట్టి ఈ దోపిడీ ఇప్పటికైనా ఆగాలండి. ఎందుకంటే 1000 రూపాయలు ఒక టికెట్, 800 ఒక టికెట్ ఎందుకు పెట్టాలి? ఎందుకంటే పెట్టాలి? ఎవరు బాగు కోసం పెట్టాలి? ఎవరు ఏబుల్ డ్యూటీ చేస్తారు మీరు? అది తప్పు కదా. ఉన్న టికెట్ ఏంటి? ఉన్నది ఆల్రెడీ 350, 400 రూపాయలు టికెట్లు ఉన్నాయి మినీ థియేటర్లోని, ఈ కొన్ని పెద్ద పెద్ద థియేటర్లో. అది చాలు. ఒక కుటుంబం వెళ్ళాలంటే 5000, 8000 పెట్టాలా? అది కరెక్టేనా? కాబట్టి హీరోలు కూడా ఇలాంటి వాటి సపోర్ట్ చేయకూడదు. నేను ఒక పవన్ కళ్యాణ్ గారిని అంటలేదు. ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళ సినిమాలకి వాళ్ళు ఇలాంటి ప్రమోషన్ ఇవ్వకూడదండి. ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. ఎవరు గొప్ప కోసం, ఎవరి లాభం కోసం చేస్తున్నారు ఇవన్నీ? సినిమా పిచ్చిని క్యాష్ చేసుకోవడం అంటారు నా భాష. కాబట్టి ఇక ముందు ఇలాంటి చేయకుండా ఉంటే అందరూ మనలో కొంత. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆయనే ఈ విషయాన్ని వద్దు అనాలి. వద్దు, నా సినిమాకి రేట్లు పెంచొద్దు, నా మీద అభిమానంతో కాదు, సినిమా బాగుంటే ప్రజలు వస్తారు, చూస్తారు, రేటు పెంచడం కరెక్ట్ కాదు అని వారు చెప్పుంటే
చాలా గౌరవంగా ఉండేది. అవునా కదా సార్? అంటే ఇప్పుడు నిర్మాత వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు కదా సార్. అంటే నిర్మాతను కాపాడడానికి మరి ఇదంతా జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయడు ఈ రేట్స్ వచ్చేసి నిర్మాత వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్‌లో రిక్వెస్ట్ చేస్తాడు. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఆ తర్వాత గవర్నమెంట్‌ను సంప్రదించి అట్లా అని వినబడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ తప్పేముండదు ఇందులో అని చెప్పి వార్తలు. అనుకోవచ్చు. కానీ ఆయన ఒక నటుడే కాదు, ఒక ప్రజాప్రతినిధి. నటుడుగా మనం ఈ ప్రశ్న ప్రశ్నించలేము ఆయన్ని. నేను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ప్రశ్నిస్తున్నాను అనమాట. ఆయన ఒక నటుడే ఉంటే అది నిర్మాత, హీరో, బ్యానర్ వాళ్ళు చూసుకుంటారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజల నుంచి అధిక వసూలు చేయటం తప్పు. ఇది నా ఉద్దేశం అండి. ఇకపోతే 100 కోట్లు, 1000 కోట్లు ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఒకప్పుడు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పెట్టిన సినిమాలు కోట్లు గడించాయి. కోట్లు నాకు తెలుసు, ఆ వివరాలు చెప్పను. కొన్ని సినిమాలు 3 లక్షలు అయినాయి. ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఆడిన సినిమాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా నేను చెప్పను. 75,000తో నీడ సినిమా తీశారు దాసనారాయణ గారు. ఎట్లా హిట్ అయింది? కొన్ని ఇంకా చెప్పను నేను పూర్తి వివరాలు. కాబట్టి ఏ సినిమాకి ఎవరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో అన్న దానికంటే సినిమా ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా? సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. నేనేమో సందేశం ఇవ్వను, లేకపోతే రామాయణం చెప్పను, మహాభారతం ఉద్బోధించమని చెప్పట్లేదు. ఒక కామన్గా సినిమా ఎంటర్టైన్మెంట్ సరదాకి. ఆ సరదాని కూడా ప్రజల నుంచి దోపిడీ చేయడం తప్పు. కాబట్టి నేను ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన వద్దు, నా సినిమాలకి రేటు పెంచొద్దు, ప్రజల సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు అంటే ఆయన విలువ పెరిగేది, ఆయన గౌరవం ఎక్కడికో వెళ్ళిపోయేది. సినిమా పెంచడం వల్ల ఆయన కారణం కాకపోయినా ఈయన ఎందుకు చెప్పలేదు అనే మాట ప్రజల్లో వినిపిస్తుంది.